డిసెంబర్ 30 చరిత్రలో ఈరోజు డిసెంబర్ 30 1943న స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లేర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆజాద్ హింద్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సుభాష్ చంద్రబోస్ అక్కడికి చేరుకున్నారు. బ్రిటిష్ వారి నుంచి లాక్కున్న భారత భూమిపై ప్రధాని హోదాలో భారతీయుడు జెండా ఎగరవేయడం ఇదే తొలిసారి. పోర్ట్ బ్లేర్లోని జింకానా మైదానంలో నేతాజీ తన జాతీయ జెండాను ఎగురవేశారు. నేటికి నేతాజీ జ్ఞాపకాలను మోసుకుంటూ 150 అడుగుల ఎత్తైన త్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగురుతోంది. అదే సమయంలో నేతాజీ దిగిన అండమాన్లోని విమానాశ్రయానికి ఇప్పుడు వీర్ సావర్కర్ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ఆ సమయంలో దీనిని పోర్ట్ బ్లేర్ విమానాశ్రయంగా పిలిచేవారు. ఇంకా కేవలం ఎయిర్ స్ట్రిప్ మాత్రమే. ఇప్పుడు అది రూపాంతరం చెందింది. 30 డిసెంబర్ 1971న గొప్ప శాస్త్రవేత్త ఇంకా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరణించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోని స్థాపించిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్. ఆయనను భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని కూడా అంటారు. భారతదేశంలో కొన్ని ప్రధాన సంస్థలను నిర్మించే ప్రయత్నాలలో ఆయన కూడా పాలు పంచుకున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఐఐఎం అహ్మదాబాద్ను వీటిలో ప్రముఖంగా చేర్చారు. భారతదేశం ఉపగ్రహ కార్యక్రమం కోసం రాకెట్లు ఇంకా అంతరిక్ష వాహనాలపై పనిచేసే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం పేరు మీదుగా కేరళలో ఉన్న ఇస్రో ప్రధాన పరిశోధనా కేంద్రానికి పేరు పెట్టారు. డిసెంబర్ 30న హిందీ కవి ఇంకా గజల్ రచయిత దుష్యంత్ కుమార్ మరణించారు. హిందీ గజల్స్కు ఆయన ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఇతని అసలు పేరు దుష్యంత్ కుమార్ త్యాగి. అయితే సాహితీ లోకంలో దుష్యంత్ కుమార్ అని పిలిచేవారు. డిసెంబర్ 30 1922న సోవియట్ యూనియన్ స్థాపించబడింది. సోవియట్ యూనియన్ 15 దేశాలను కలిగి ఉంది. తర్వాత దాని విచ్ఛిన్నం తర్వాత రష్యా 1991లో స్వతంత్ర దేశంగా మారింది.